నటసింహం బాలయ్యతో బోయపాటి సీను తీసిన అఖండ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో దుమ్ము దులుపుతోంది. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. RRR టీం ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసేందుకు కొత్త డేట్ ఫిక్స్ చేస్తోందట. ఈ నెల 7 లేదంటే 9న ట్రైలర్ ని లాంచ్ చేయొచ్చంటున్నారు. ఈ వీకెండ్ ట్రైలర్ లాంచింగ్ డేట్ కు సంబంధించిన చిన్న ప్రోమో రావచ్చట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ట్రైలర్ ఈ శనివారం రిలీజ్ కాబోతోంది. ఇక కొత్త పోస్టర్ తో అదే సంగతిని తేల్చేసింది ఈ ఫిలిం టీం. ఇక సమంత ఐటెం సాంగ్ తాలూకు పిక్ కూడా నెట్ లో హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆచార్యలో రామ్ చరణ్ రోల్ 40 నిమిషాలకే పరిమితమని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ స్పెషల్ రోల్ వేస్తున్నాడు. అదే కాకుండా విక్టరీ వెంకటేష్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో మెరవబోతున్నాడట. ఇక F3లో కూడా గెస్ట్ రోల్ వేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఏపీలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన జనానికి చేయూతనిస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. చిరంజీవి, రామ్ చరణ్ చెరో 25 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేశారు. ఇక అదే బాటలో నడిచాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తారక్లానే బన్నీ కూడా 25 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నాడట. మోకాలి సర్జరీనే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. సర్జరీ తర్వాత 2 నెలలు రెస్ట్ తీసుకున్నాకే మహేష్ మళ్లీ సెట్ లో అడుగు పెడతాడని సమాచారం. రాధేశ్యామ్ టీం హిందీ వర్జన్ సాంగ్ లాంచ్ తర్వాత 1 డే గ్యాప్ లోనే తెలుగు వర్జన్ సాంగ్ ని రివీల్ చేసింది. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాట నెట్ లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వీకెండ్ రాధేశ్యామ్ టీం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందట. కొత్త టీజర్ రాబోతుందట. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. హై బడ్జెట్ మూవీస్ విషయంలో ఒక్కో టికెట్పై 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా హైకోర్టు అనుమతులిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.